బినామీల పేరుతో సీఎస్ భూములు కొనుగోలు చేశారు ఆరోపించిన పీతల మూర్తి. విశాఖ విజయనగరం జిల్లాలో బినామీ పేర్లతో సీఎస్ భూములు కొనుగోలు చేశారని కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. ఈ మేరకు పౌర గ్రంథాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు అమ్మిన వారికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి మిగతా వారికి రిజెక్ట్ చేశారన్నారు. సీఎస్ కుమారుడు నేతృత్వంలో జరిగిన భూకుంభకోణాలన్నీ జరిగాయన్నారు. త్రిలోక్ సుభాష్ల పేరు మీద ఆ భూములని రిజిస్టర్ చేశారని చెప్పారు. నిజమైన అర్హులకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వయంగా జవహర్ రెడ్డి రెవెన్యూ అధికారులని భయపెట్టి భూములు రాయించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీలు రాకుండా ఈసీ వెబ్సైట్ ని బ్లాక్ చేశారని ఆరోపించారు. కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాదని సీఎస్ పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వారం రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పారు. సమావేశంలో జనసేన నాయకులు నాగలక్ష్మి, జనసేన చోడవరం ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీ అబ్బాయితో కదా వివరించాలి. మీరు రాయించేసుకున్నారు, మీ భార్య గారు రాయించుకున్నారని చెప్పలేదు కదా నేను. మీ అబ్బాయి తాలూకా ముఠా సభ్యులు 800 ఎకరాలు పైగా ఆనందపురం, భోగాపురం, భీమిలి, పద్మనాభం అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో మీరు భయపెట్టి ప్రలోభ పెట్టి జీవో రాకముందరే మీరు ఫ్రీ హోల్డ్ పట్టాలు తీసుకురా ఉద్దేశంతో మీరు కొట్టేశారని చెప్పి నేను ఆరోపించా. ఏరి మీ నాని అదే మీ సుపుత్రుడితోని చెప్పించాలి కదా. సో సుభాష్ ఎవరు? ఆ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? పంపించండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, సర్వాధికారాలు ఉన్నాయి. త్రిలోక్ అనే వ్యక్తి ఎవరన్నది, ఎవరు బినామీ అన్నది, సుభాష్ అన్నది ఎవరన్నది, లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కొన్ని వందల మంది ఎవరు బినామీలు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రప్పించుకోండి, పోలీస్ వాళ్ళతో రిపోర్ట్ రప్పించుకోండి. వీళ్ళు మీకు సంబంధించిన వ్యక్తులు కాదా? మీకు వీళ్ళు ఎవరో తెలీదా? ఏం జవహర్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వాల్లో కూడా ఆర్లవ గల్ఫ్ క్లబ్కి వచ్చి కూర్చొని అక్కడ మీ టీం మెంబర్స్ తోని వ్యవహారాలు చేసేవారు కదా. నేను అవన్నీ మాట్లాడలేదు కదా. మీ అనుచర వర్గం వేరే తప్పుడు ఐడి కార్డులతోని ఇక్కడ నగరంలో సంచరిస్తూ ఉంటారు కదా. నేను వాటిల్లోకి వెళ్ళట్లేదు వివరాల్లోకి. పేద రైతుల భూములు బాధ్యతాయుతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పేదలకి, దళితులకి మనం భూములు ఇవ్వాల్సింది రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాన్ని బడుగు బలైన వర్గాలకు చెందిన భూముల్ని మీరు కొట్టేశారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఇది. మేము ఆధారాలతో నిరూపిస్తాం. లేకపోతే మీరు ఏ శిక్ష ఇచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటానని చెప్పానే. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి? మీ వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీ యొక్క బినామీలు, మీ ముఖ్యమంత్రి గారు భార్యామణి యొక్క బినామీలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ ల్యాండ్స్ ని ఇంత పెద్ద ఎత్తున దోచేసిన మాట వాస్తవం కాదా? మీరు చీఫ్ సెక్రటరీగా ఈ జీవో జారీ చేయక మునిపే చట్టం తీసుకురాగానే మీకు కొన్ని ఉదాహరణలే చూపిస్తాం. 100 రిజిస్ట్రేషన్ జరిగినాయి. 1 కాదు, 2 కాదు. ఇది ఒక గండిగుండంలోనే సర్వే నంబర్ 271/6 ఎకరం 1 సెంటు 29/12/2023 అంటే జీవో ఎప్పుడు వచ్చిందండి వీళ్ళకి? 596 జీవో 19/12/2023. 19 అంటే 10 రోజుల్లో వీళ్ళు దుకాణం ఓపెన్ చేస్తారు. ఎవరి పేరు ఉంది గండిగుండంలో? ఈ ఎకరము 1 సెంటు 271/6 సర్వే నంబర్, విలేజ్ గండిగుండం.
కొనుక్కున్నది కాలకొండ భరత్ సుభాష్, ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ నంబర్ 7580/2023. అమ్మింది రైతులు కరకాన రాము, కరకాన సింహాచలం, కరకాన శ్రీను, కరకాన కనకరాజు. ఇంకో డాక్యుమెంట్ అండి గండిగుండంలోనే 271/10 సర్వే నంబర్. ఇది ఎవరు కొనుక్కున్నారండి? కాలకొండ భరత్ సుభాష్. అమ్మింది ఎవరు? కరకాని రాములమ్మ అలియాస్ కనకాల రాములమ్మ. కొనుక్కున్నది 29/12/2023. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం, డాక్యుమెంట్ నంబర్ 7582/2023. ఇంకొక డాక్యుమెంట్ అండి 267/7 సర్వే నంబర్, ఎకరం 36 సెంట్లు. కొనుక్కుంది ఎవరు? కాలకొండ భరత్ సుభాష్. డాక్యుమెంట్ నంబర్ 7608/2023, ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ 30/12/2023 రిజిస్ట్రేషన్ డేట్. ఇంకొక డాక్యుమెంట్ ఉంది ఎకరం 23 సెంట్లు గండిగుండం 30/12/2023 జరిగింది. కొనుక్కుంది ఎవరండి? కాలకొండ భరత్ సుభాష్. తాటిపూడి రమణ, తాటిపూడి రాము, తాటిపూడి అప్పల నరసమ్మ అమ్మారు. డాక్యుమెంట్ నంబర్ 7609/2023 సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం. ఇంకో డాక్యుమెంట్ ఎకరం 9 సెంట్లు. కొనుక్కుంది ఎవరండి? కాలకొండ భరత్ సుభాష్. అమ్మింది కరకాన నరసింహరావు. రిజిస్ట్రేషన్ డేట్ 4/1/2024. డాక్యుమెంట్ నంబర్ 75/2024, సర్వే నంబర్ 269/5.